ప్రేమిస్తారు, పెళ్లి చేసుకునే టైంకి ఆస్తులు అంతస్తులు గుర్తొస్తాయి వాళ్ళకు. నన్ను వదిలేసింది ఎందుకంటే నేను అంత సంపాదించాను కదా, నేను అంత సక్సెస్ కాలేదు కాబట్టి వదిలేసిందని ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు, ఫ్యామిలీతో చెప్పుకుంటారు. ఇప్పుడైతే చాలా మంది ఓపెన్ గా మైకులు పట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తున్నారు. ఆడపిల్లలు గొప్ప సంబంధాలు చేసుకుంటారు. ఏం మరి బిచ్చపోలం చేసుకోవాలి వాళ్ళు? ఏం తప్పుంది గొప్ప సంబంధం చేసుకుంటే? నిజంగా అడుగుతున్నా, నీకు నువ్వు గొప్పోడివి కానందుకు, నీకు ఆస్తులు లేనందుకు, నువ్వు సంపాదించినందుకు, నీకు నెలకు 10 లక్షల జీతం లేనందుకు, నెలకు 10 లక్షల జీతం ఉన్నోడిని చేసుకోవడంలో వాళ్ళ తప్పేముంది నాకు చెప్పు? వాళ్ళ లైఫ్ బెటర్ ఉంటుంది కదా. స్కూటర్లో తిరిగే కంటే కార్లో బెటర్ ఉంటుంది కదా, ఆల్టోలో తిరిగే కంటే రేంజ్ రోవర్ బెటర్ ఉంటుంది కదా. తప్పేముంది? నేను నెలకు 30,000కు జాబ్ చేస్తున్నా. నేను నెలకు 30,000కు జాబ్ చేస్తున్నా అనుకుందాం. నేను 30,000కు జాబ్ చేస్తున్నా. సడన్ గా నాకు 3 లక్షల జాబ్ ఆఫర్ వచ్చింది. నేను రెసిగ్నేషన్ ఇచ్చి ఆ జాబ్ ఆఫర్ గ్రాప్ చేసుకుంటానా, అక్కడ జాయిన్ అవుతానా? నా ఎథిక్స్, నా వాల్యూస్, నాకు 30,000 చాలు, ఇది నాకు 3 ఏళ్ల నుంచి జీతం ఇస్తుంది, ఈయనే ఉంటాను, ఇది ఉంటానా? 3 లక్షల జాబ్ వచ్చినప్పుడు 30,000 ఎందుకు కనిపిస్తాయి? 3 లక్షల శాలరీ ఉన్నోడు నన్ను అంతే ప్రేమిస్తాడు అని నాకు అనిపించినప్పుడు 30,000తోని నేను ఎందుకుంటా? ఎందుకు ఉండాలి చెప్పు. నేను ఒక ఆడపిల్ల తరఫున నేను అడుగుతున్నా, ఆ పిల్లకు కోటీశ్వరుడు దొరికినప్పుడు నీతో ఎందుకు ఉండాలి? ఉండదు. పెళ్ళైనాకైతే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఉంటదేమో, అది కూడా బాధగానే ఉంటది. అర్రే అని చేసుకుంటే మస్తు ఉంటుండే అనిపిస్తుంది. పెళ్లి కాకుండా ఎందుకు ఉంటది నీతో? నేనేమంటా, ఆ కోటీశ్వరుడు ఉంటాడు చూడు, వాన్ ప్లేస్ లో నువ్వు ఉండవంటా. నేను వీన్ ప్లేస్ లోనే ఉంటావా? ఇది ఈజీ కాబట్టి, మెజారిటీ కాబట్టి, ఎక్కువ మంది ఈ జోన్లు ఉంటారు కాబట్టి ఆ జోన్లోనే ఉండి ఆ కోట్లు సంపాదించడాన్ని చిల్లరోడ్ లాగా చూసి వాడిని చేసుకుంది, వాడు కోట్లు ఉన్నాయి కానీ వాడిలో ప్రేమ ఉందా అంటే, కోట్లు ఉన్నోడికి ప్రేమ ఉండదా? ఎందుకుంటుంది? ఉంటుంది, బరాబర్ ప్రేమ ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, పైసలు ఉన్నాయి, టెన్షన్స్ ఉంటాయి, ఏముంటాయి, మొత్తం టైం అంతా పిల్లకేస్తాడు. ఎందుకంటే కోట్లు సంపాదించి పెట్టుకున్నాడు. ఎక్కడ కావాలంటే అక్కడ పిలుచుకోబోతాడు, ఏం కావాలంటే చూపిస్తాడు, ఏం కావాలంటే చేస్తాడు. ఎందుకంటే వాడు కరెక్ట్ టైంలో కరెక్ట్ కష్టపడి కోట్లు సంపాదించిండు కాబట్టి. వాడు కాదు చిల్లరోడిడా, వీడు. ఆ పిల్లకు టైం ఇయ్యలేక, ఆ పిల్లకు గిఫ్ట్లు ఇయ్యలేక, ఆ పిల్లకు లైఫ్ చూపియక, ఆ పిల్లకు కాంప్రమైజ్ జీవితం బతికిపిస్తున్న వీడు వేస్ట్ కాడంటాను, వాడు కాదు. సో అర్థం చేసుకో. ప్రతిసారి అక్కడ ఉన్న వాళ్ళని కమెంట్ చేసుకుంటా, ఇది కంఫర్ట్ ఉంది కాబట్టి ఇక్కడనే ఉంటా అనుకోకు. అక్కడికి ఎట్లా పోవాలో ఆలోచించు. అండ్ సేమ్ థింగ్ విత్ యూ, సేమ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్.